మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, మార్కెట్లో ఉన్న ధరని మనం కంపేర్ చేసుకుని అసలు ఇది ఇంత తక్కువ ధరకు సాధ్యమా లేదని ఆలోచించాలి. వాడు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు అయితే అంటాడు, 1,00,000 ఇస్తే 2 లక్షలు అయితే అంటాడు. మనం ఎందుకు ఇస్తాడు వాడు ఉత్తగానే? ఏదో ఒక దాని వెనకాల మోసం ఉన్నదన్నది గుర్తించాలి. ఓటీపీ ఎవ్వరు అడగడు మిమ్మల్ని. ఏ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ కూడా మీకు ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చిందని చెప్పండి అని ఎవ్వరు అడగరు. సో అనవసరమైన లింకులు కూడా ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాల్లో కూడా అన్ని లింక్స్ ఉంటాయి, కొన్ని అట్రాక్ట్ చేస్తున్న లింక్స్, వాటిని కూడా ఓపెన్ చేయొద్దు. వీటికి దూరంగా ఉంటే మనం మోసపోవన్నమాట. ఆన్లైన్ మోసాల్లో 80% వీరి ప్రమేయంతోనే జరుగుతుందట. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారట అంటే ఈ ఉత్తరాదిలో, ఢిల్లీ ఏరియాలో, ఉత్తరప్రదేశ్ ఏరియాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో వాళ్ళు అక్కడ తిష్ట వేసి మొత్తం కొల్లగొడుతున్నారట. మహబూబ్ నగర్ కూడా ఉందట ఇలా హాట్స్పాట్. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాలు సైబర్ నేరస్తులకు కేంద్రంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడి ముఠాలే